ఫేస్బుక్లో మన ప్రొఫైల్లో యాడ్ చేస్తాం, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ మేనేజర్ ఇన్ సో అండ్ సో బ్యాంక్ అని. వెంటనే అదేం చేస్తుంది, ఓకే మేనేజర్ అంటే ఇంత శాలరీ ఉంటుంది, ఏ కంపెనీ అయితే 10 లక్షల పైన సంపాదించే వాళ్ళకి యాడ్ చూపించాలో వాళ్ళకి మీ ప్రొఫైల్ వెళ్తుంది. సో ఈ విధంగా ఏంటి అంటే మన డేటానే అక్కడ ఇంధనం. మనకేంటి ఎవరైనా ఫ్రీగా ఇచ్చారు అంటే అవన్నీ తర్వాత చూసుకుందాం అబ్బాయి, ముందు వాడి పారే. జియో ఫ్రీ వాడాం, కాంపిటేటర్స్ ఎవరు లేరు. ఈరోజు 1000 రూపాయలు నెలకు కట్టమన్నా కూడా తప్పదుగా, ఖచ్చితంగా పే చేస్తాం. ఫుడ్ కావాలి స్విగ్గీ, బట్టలు ఉతకాలి లాండ్రీది ఆన్లైన్ యాప్ ఉంది, డాక్టర్ కావాలి డాక్టర్ది ఆన్లైన్ యాప్ ఉంది, మెడిసిన్ కావాలి మెడిసిన్ది ఆన్లైన్ యాప్ ఉంది. అన్నీ ఖర్చు పెట్టేవి తప్ప సంపాదించేవి కూడా ఇన్స్టెంట్గా వచ్చేవి లేవు మై డియర్ ఫ్రెండ్స్. అవి ఇన్స్టెంట్గా వచ్చేవి ఏవి ఉండవు. క్యాప్ వింగ్ అనే ఒక టూల్ ఉంది, క్యాప్ వింగ్. ఈ టూల్ అద్భుతం ఏంటి అంటే వీడియో ఎడిటింగ్ ఇప్పటిదాకా చాలా సాఫ్ట్వేర్స్ చూసుంటాం. మొబైల్లో వీడియో ఎడిటింగ్ బెస్ట్ యాప్ ఏంటి, కైన్ మాస్టర్. కానీ ఈ టూల్లో ఉన్నటువంటి అద్భుతం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో ఇక్కడ రికార్డ్ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ చేస్తుంది. అంటే ఎక్కడ వీడియో రికార్డ్ చేసినా సరే ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ సింగిల్ క్లిక్తో రిమూవ్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సబ్ టైటిల్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. మనం మాట్లాడేది స్పష్టంగా ఉంటే, మనం మాట్లాడింది మింగేసామనుకోండి అక్కడ అది ఇంకో పదం వస్తుంది. ఈ పాకెట్ నావెల్ అనేది ఏంటి అంటే పాకెట్ ఎఫ్ఎం ఐడియా ఉందా, పాకెట్ ఎఫ్ఎం వాళ్ళదే ఇది. దీనిలో మీరు కంటెంట్ రాస్తే దే విల్ పే, వీళ్ళు మనీ పే చేస్తారు మీకు. రైటర్ ఎట్ పాకెట్ నావెల్ అని ఉంటుంది, writer.pocketnovel.com అని ఉంటుంది. మీ ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ సబ్మిట్ చేయగానే దే విల్ పే 3000 రూపీస్. దాదాపు మనకేంటి అంటే ఇదిగోండి ఇక్కడ రాసి ఉంటుంది, మీరు తర్వాత చూడండి ఒకసారి. ఇదిగోండి ఫస్ట్ నావెల్ పబ్లిష్ చేయగానే 3000 రూపీస్ పే చేస్తారు. అలాగే దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటే కూడా దే విల్ పే 9000 రూపీస్. ఒక నావెల్ మొత్తం కంప్లీట్ అయితే 25,000. ఎనీ స్టోరీ, అది మోటివేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, క్రైమ్ కావచ్చు. అంటే స్టోరీ అనే కాదు, ఏదైనా సరే ఒక కంటెంట్ని మనం ఇవ్వగలిగితే, రాసే అలవాటు ఉంటే. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, చాట్ జీపీటీలోకి వెళ్ళి అక్కడ స్టోరీ రాసి తెచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నారు. మీరు అలా చేయమని చెప్పట్లా నేను. అంటే ఇక కనెక్ట్ చేసుకోవాలి, డాట్స్ కనెక్ట్ చేసి వాడేవాళ్ళు వాడుతుంటారు, ఫైన్. కానీ ఒరిజినల్ స్టోరీకి ఉండే వాల్యూ ఒరిజినల్ స్టోరీకి ఉంటుంది. ఓకే, మీరు కావాలి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రతి టూల్ మీద నాది ఒక వీడియో ఉంటుంది. ఆల్రెడీ ఇంపాక్ట్లోనే దాదాపు ఒక 200 వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రతిదీ కూడా ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలంటే కొత్తగా కాదు, ఆల్రెడీ చాలా పద్ధతులు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. కానీ ఏది కూడా ఇన్స్టెంట్గా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఏదైనా సరే చిటికేస్తే అయిపోయింది, అవునా కదా. ఇంకా మీకు ఇప్పుడు టూల్ చూశారు, ఏం కావాలన్నా చిటికేస్తే అవుతుందా కదా. ఫుడ్ కావాలి స్విగ్గీ, బట్టలు ఉతకాలి లాండ్రీది ఆన్లైన్ యాప్ ఉంది, డాక్టర్ కావాలి డాక్టర్ది ఆన్లైన్ యాప్ ఉంది, మెడిసిన్ కావాలి మెడిసిన్ది ఆన్లైన్ యాప్ ఉంది. అన్నీ ఖర్చు పెట్టేవి తప్ప సంపాదించేవి కూడా ఇన్స్టెంట్గా వచ్చేవి లేవు మై డియర్ ఫ్రెండ్స్. అవి ఇన్స్టెంట్గా వచ్చేవి ఏవి ఉండవు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక్కదాన్ని తీసుకుని, ఇందాక ఏదైతే మీకు లక్ష్మీకాంత్ సార్ చెప్పిన దానిలో ఎగ్జాంపుల్ నేను ఎందుకు రిలేట్ చేస్తున్నాను అంటే, నేను అక్కడ కూర్చున్నప్పుడు ఒక ఆడియన్గా విన్నప్పుడు నేను అర్థం చేసుకునేది ఇది. నేను అక్కడ కూర్చొని వింటున్నప్పుడు ఒక ఆడియన్గా నేను వింటున్నప్పుడు దాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి అనేది అర్థం చేసుకోగలిగితే చాలు. ఈ ఒక్క రోజే మీ జీవితంలో ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది. నేను రావడానికి అక్కడ నుంచి ఇక్కడికి 10 సంవత్సరాలు పట్టిందేమో, మీకైతే సంవత్సరంలోనే రావచ్చు, నెక్స్ట్ మంత్లోనే నెక్స్ట్ దానిలోనే మీరు స్పీకర్గా కూడా రావచ్చు. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే లక్ష్మీకాంత్ సార్ చెప్పినటువంటి దానిలోనే ఎగ్జాంపుల్ రిలేట్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చేశాడు, ఆవుని తీసుకుని, ఆవు కంటే ముందు గుర్రాన్ని తీసుకెళ్ళి గుర్రం పోవట్లేదు అని చెప్పి ఆవుకి వెళ్తాడు. ఆవు నుంచి గాడిద నుంచి షూ నుంచి. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇలాంటి మంచి సెషన్ ఒకటి అటెండ్ అవుతాం, అన్నింటినీ కలిపి మిక్స్ చేసి అన్నీ ఒకే రోజు చేసేయాలి అనే ఆరాటంలో మిక్స్ చేసి మనం కూడా చివరికి ఏమీ లేకుండా ఇంటికి వెళ్తాం. ఆన్లైన్ మనీ ఎర్నింగ్ మెథడ్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే పద్ధతులు ఏవైతే ఉన్నాయో జస్ట్ నేను సైట్ నేమ్ చెప్తాను, తర్వాత మీరు ఆ సైట్ నేమ్తో సాయి రమేష్ అని చెప్పి వెతకండి. ఆల్రెడీ మీకు చాలా వీడియోస్, ఆల్రెడీ దాదాపు 1000 పైగా వీడియోస్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఆ సైట్ గురించి బ్రీఫ్గా చెప్తాను. తర్వాత మీరు ఏంటి అంటే ఆ సైట్ పేరుతో
సాయి రమేష్ అని చెప్పి సెర్చ్ చేయండి, సాయి రమేష్ ఇంపాక్ట్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఉన్న వాటిల్లో ఒక బెస్ట్ టూల్ ఏంటి అంటే క్యాన్వా అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. క్యాన్వా, CANVA. ఇదిగోండి, ఇదేంటి అంటే మొబైల్ ఉపయోగించుకుని కూడా ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా డిజైనింగ్కి సంబంధించిన అన్ని వర్క్స్ చేసుకోవచ్చు. ఒక పోస్టర్ డిజైనింగ్ దగ్గర నుంచి PPT డిజైనింగ్ కావచ్చు, బిల్ బోర్డ్స్ కావచ్చు. ఇదిగోండి, ఈ విధంగా ప్రజెంటేషన్స్, PDFలు, పోస్టులు. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇదే ఎగ్జాంపుల్ చూసిన నా ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే దీని ద్వారా చిన్న బుక్స్ తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు, ప్రాక్టీస్ చేశాడు. చేసిన తర్వాత ఆన్లైన్లో ఎవరో బుక్ తయారు చేయాలి అని చెప్తే వాళ్ళకు ఒక బుక్ తయారు చేసి ఇచ్చి $100 ఆ బుక్ ద్వారా తయారు చేసి ఇచ్చినందుకు. ఇది ఒక రోజులో అవలా, 7 months పట్టింది. సో నేను అంటుంది ఏంటి అంటే ఈ టూల్ కరెక్టే, చాలా సింపుల్ టూల్, ఫ్రీ టూల్. కావాలంటే పెయిడ్ దానికి వెళ్ళొచ్చు, లేదంటే ఫ్రీగానే వాడుకోవచ్చు. మీరు ఇది ఎలా చేయాలో కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ ఫ్రీ కోర్సు నాదే యూట్యూబ్లో ఉంది. మీరు తర్వాత సెర్చ్ చేయండి ఒకసారి, క్యాన్వా సాయి రమేష్ అని చెప్పి వెతకండి. ఫైన్, ఇది ఒక టూల్. నెక్స్ట్ అలాగే షాప్సీ. ఇది ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు. షాప్సీ, ఈ షాప్సీ అనేది ఏంటి అంటే ఎవరైనా సరే ఇవాళ రేపు షాపింగ్ చేస్తూ ఉంటాం, అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో. ఇంకా చాలామందికి ఏంటి అంటే అమెజాన్లో ఏది కొనాలో తెలియదు, అమెజాన్లో ఏ వస్తువు కొనాలో తెలియదు, ఏది కొంటే మళ్ళీ ఏది వస్తుందో అనే భయం ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళు అడుగుతారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా అమెజాన్ వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు కొనకుండా ఏమడుగుతారు, ఫ్రెండ్స్నో ఎవరినో నేను ఏది కొనాలి అని అడుగుతారు. ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఈ షాప్సీ అనే యాప్ ఫ్లిప్కార్ట్కి సంబంధించింది. ఫస్ట్ చాలామంది ఆన్లైన్ మనీ ఎర్నింగ్ పేరుతో మీరు ₹100 సంపాదించవచ్చు, ఈ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అంటే ఇన్స్టాల్ చేసేసుకుంటారు. ₹100 వస్తాయి, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారంటే ఇన్స్టాల్ చేసుకుంటారు. కానీ ఆ యాప్కి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మన నోటిఫికేషన్స్ మొత్తం చదవడానికి ఇస్తాం. మనకు వచ్చే ప్రతి OTP కూడా అది చూస్తుంది. మన మొబైల్ మొత్తం కూడా దాని కంట్రోల్లోనే ఉంటుంది. కేవలం ఎంతకు అమ్ముతున్నారంటే ₹100 సంపాదించడానికి. కాబట్టి ఈజీ వేస్ అయితే ఉండవు. నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా ఎక్కువ మంది దానివల్ల ఇప్పుడు రీసెంట్గా కూడా ఆంధ్రాలో క్రిప్టో కరెన్సీ పేరుతో కూడా, క్రిప్టో కాయిన్స్ పేరుతో కూడా ఒక రీసెంట్ స్కామ్ 2 days బ్యాక్ చూశాను. సో ఈ షాప్సీ అనేది ఫ్లిప్కార్ట్కి సంబంధించింది. ఫస్ట్ ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా ఒక టూల్ గురించి చెప్పినప్పుడు అది ఎంతవరకు జెన్యూన్ అనేది చెక్ చేసుకోండి. ఇది ఫ్లిప్కార్ట్కి సంబంధించిన టూల్. సో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏం చేయాలి, ఇక్కడ మీరు దీనిలో రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ చూపిస్తుంది ఒక టీవీకి అయితే ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది. దీని ద్వారా మీరు బుక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరో అమెజాన్లో టీవీ కొనాలనుకున్నారు, MI టీవీనో, కంపెనీ ల్యాప్టాపే, ఒరిజినల్ ల్యాప్టాపే, దాన్ని దీనిలో బుక్ చేస్తారు. వాళ్ళ అడ్రస్ పెట్టి బుక్ చేస్తారు. వాళ్ళు డెలివరీ తీసుకున్న తర్వాత మీకు ఆ టీవీకి సంబంధించి ₹2,000 ₹3,000 ఎంతైతే కమిషన్ ముందు చూపించిందో అంత అమౌంట్ వస్తుంది. దీని మీద వీడియో చూడండి ఒకసారి, షాప్సీకి సంబంధించి. యాక్చువల్ టైము తక్కువ ఉంది కాబట్టి నేను జస్ట్ సైట్స్ చెప్తాను, దీనికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ అలాగే క్యాప్ వింగ్ అనే ఒక టూల్ ఉంది. క్యాప్ వింగ్, ఈ టూల్ అద్భుతం ఏంటి అంటే వీడియో ఎడిటింగ్ ఇప్పటిదాకా చాలా సాఫ్ట్వేర్స్ చూసుంటాం, వీడియో ఎడిటింగ్కి ఇప్పటిదాకా చాలా యాప్స్ చూసాం. బెస్ట్ యాప్ ఏంటి వీడియో ఎడిటింగ్కి? మొబైల్లో వీడియో ఎడిటింగ్కి బెస్ట్ యాప్ ఏంటి? కైన్ మాస్టర్. కానీ ఈ టూల్లో ఉన్నటువంటి అద్భుతం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో ఇక్కడ రికార్డ్ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ చేస్తుంది. అంటే ఎక్కడ వీడియో రికార్డ్ చేసినా సరే ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ సింగిల్ క్లిక్తో రిమూవ్ చేస్తుంది. ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది సింగిల్ క్లిక్తో రిమూవ్ చేస్తుంది. ప్లస్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సబ్ టైటిల్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. తెలుగులో కూడా మనం మాట్లాడేది స్పష్టంగా ఉంటే, నాలాగా కాకుండా ఇంకా మీరు బెటర్గానే మాట్లాడతారు కాబట్టి మనం మాట్లాడేది స్పష్టంగా అర్థమయ్యేలాగా మాట్లాడితే, అర్థమైంది మనం మాట్లాడింది మింగేసామనుకోండి అక్కడ అది ఇంకో పదం వస్తుంది. మనం మాట్లాడేది చక్కగా స్పష్టంగా మాట్లాడితే చక్కగా సబ్ టైటిల్స్ వస్తాయి. దాంతోపాటు దాని సబ్ టైటిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఉన్న వీడియోకి తెలుగులో సబ్ టైటిల్స్ అవసరం లేదుగా, తెలుగులో విన్న వీడియోకి తెలుగులో సబ్ టైటిల్స్ కావాలా?
ఇంగ్లీష్లో కావాలి లేదా హిందీలో కావాలి, అక్కడే ట్రాన్స్లేట్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కితే ఆ సబ్ టైటిల్స్ మొత్తం ఇంగ్లీష్లోకి హిందీలోకి మారిపోతాయి. నెక్స్ట్ అలాగే మనం మాట్లాడేటప్పుడు మాటకి గ్యాప్ ఇస్తాం. ఒక వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా, మధ్యలో మనం ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఉంటుంది, కానీ ఆ గ్యాప్ ఉంటే పక్కన వీడియో ఎవరో చూడరు. ఆ గ్యాప్స్ రిమూవ్ చేయాలి అంటేనే మనకి టైం ఎక్కువ పట్టిద్ది. ఇక్కడ సింగిల్ బటన్తో ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్ ఏవైతే గ్యాప్స్ ఉంటాయో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ అలాగే నాయిస్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే పక్కన ఏదో ఒక నాయిస్ వస్తూ ఉంటుంది, ఆ నాయిస్ మొత్తం కూడా సింగిల్ క్లిక్తో రిమూవ్ అయిపోతుంది. ఇది ఫ్రీనా అంటే మీకు ఫ్రీగా టెస్ట్ చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. నచ్చి బాగుంటే 200 రూపీసో 300 రూపీసో ఉంటుంది పర్ మంత్కి 200 రూపాయలు 300 రూపాయలు, కొన్నిటైతే ప్లాన్ని బట్టి 1000 రూపాయలు కూడా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు దీనివల్ల డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు? ఎవరికైనా కావాలంటే వీడియో ఎడిటింగ్ చేసేవచ్చు. ఒక చిన్న వీడియో ఎడిట్ చేసిస్తే 10 నిమిషాలు వీడియో ఎడిట్ చేసిస్తే 300 నుంచి 500 రూపాయలు తీసుకోవచ్చు. సరే 50 రూపాయలైనా మనం ఏమీ లేని దగ్గర నుంచి ఒక చిన్న వర్క్ చేసి ఎంతో కొంత ఎర్న్ చేయొచ్చు. లేదు నెక్స్ట్ రాబోయేదంతా కూడా వీడియో కంటెంట్ సంబంధించినటువంటి యుగం, చదివేదానికి లేదు. న్యూస్ పేపర్ ఎంతమంది చదువుతున్నారు? లెక్కేసుకోవచ్చు. వీడియోస్ ఎంతమంది వస్తున్నారు? సో నెక్స్ట్ ఏంటి అంటే వీడియోస్. అది కూడా ఏంటి, ఒకప్పుడైతే 10 నిమిషాల వీడియోనో గంట వీడియోనో ఉంటుంది. ఇప్పుడు ఇదే వీడియో మనకి యూట్యూబ్లో పెట్టినా కూడా ఎంతసేపు చూస్తారంటే 5 నిమిషాలు ఇలా ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తారు. ఇలా ఫార్వర్డ్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది విషయం ఏంటో. మీరేనంతే. సో 60 సెకండ్లో మనం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పగలగాలి. అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టిక్టాక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు. ఓకే, సో వీడియో కంటెంట్ ద్వారా చేయాలి అనుకుంటే కూడా ఆ వీడియో ఎడిటింగ్ దగ్గర చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దీని ద్వారా మనకు అది ఈజీ అవుతుంది. నెక్స్ట్ అలాగే కొంతమందికి రైటింగ్ బాగా అలవాటు ఉంటుంది, చాలామందికి రైటింగ్ ప్యాషన్, రాస్తారు, నావెల్స్ రాసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక ఈ పాకెట్ నావెల్ అనేది ఏంటి అంటే, పాకెట్ ఎఫ్ఎం ఐడియా ఉందా? పాకెట్ ఎఫ్ఎం వాళ్ళదే ఇది. దీనిలో మీరు కంటెంట్ రాస్తే దే విల్ పే, వీళ్ళు మనీ పే చేస్తారు మీకు, వీళ్ళు మనీ పే చేస్తారు. ఇదిగోండి రైటర్ ఎట్ పాకెట్ నావెల్ అని ఉంటుంది, writer.pocketnovel.com అని ఉంటుంది. మీరు ఫస్ట్ ఆర్టికల్ సబ్మిట్ చేస్తే, మీ ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ సబ్మిట్ చేయగానే దే విల్ పే 3000 రూపీస్. దాదాపు మనకేంటి అంటే ఇదిగోండి ఇక్కడ రాసి ఉంటుంది, మీరు తర్వాత చూడండి ఒకసారి. ఇదిగోండి ఫస్ట్ నావెల్ పబ్లిష్ చేయగానే 3000 రూపీస్ పే చేస్తారు. అలాగే దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటే కూడా దే విల్ పే 9000 రూపీస్. ఒక నావెల్ మొత్తం కంప్లీట్ అయితే 25,000. ఎనీ స్టోరీ, అది మోటివేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, అంటే స్టోరీ అనే కాదు, ఏదైనా సరే ఒక కంటెంట్ని మనం ఇవ్వగలిగితే, రాసే అలవాటు ఉంటే, ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, చాట్ జీపీటీలోకి వెళ్ళి అక్కడ స్టోరీ రాసి తెచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నారు. మీరు అలా చేయమని చెప్పట్లా నేను, అంటే ఇక కనెక్ట్ చేసుకోవాలి, డాట్స్ కనెక్ట్ చేసి వాడేవాళ్ళు వాడుతుంటారు, ఫైన్. కానీ ఒరిజినల్ స్టోరీకి ఉండే వాల్యూ ఒరిజినల్ స్టోరీకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే మరొక టూల్ వచ్చేసరికి క్యాంబ్లీ, CAMBLY. ఇదేంటి అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఈ యాప్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవరైతే నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అంటారో వాళ్ళు దీనిలో రిజిస్టర్ అయితే వేరే వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తారు. అంటే 15 నిమిషాలు మాట్లాడాలి. ట్రైనింగ్ అంటే ఇక్కడ క్లాసెస్ ఇవ్వటం కాదు, ఇంగ్లీష్లో మనం అవతల వాళ్ళతో 15 నిమిషాలు మాట్లాడితే దే విల్ పే అమౌంట్. సో నేర్చుకోవాలనే వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనీ ఏం చేయాలనే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క సైట్లో కూడా మనకు ఆపర్చునిటీ ఉంటుంది. ఇదిగోండి బికమ్ ఏ ట్యూటర్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనం ట్యూటర్గా రిజిస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే కోరా ద్వారా కూడా మనం మనీ ఏం చేయొచ్చు. కోరా QUORA Quora.com అనేది ఏంటి, జనరల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతూ ఉంటాం, రైట్? ఇదే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొత్తగా ఏంటి అంటే కోరా స్పేసెస్ అని ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో దాదాపు ఒక 10 నిమిషాల వీడియోనో 1 అవర్ వీడియోనో మరలా ఉంది. మీరు ఆ విధంగా ఒకసారి సెర్చ్ చేయండి, కోరా స్పేస్ సాయి రమేష్ అనో కోరా సాయి రమేష్ అని వెతికితే మీకు దాని డీటెయిల్ వీడియో వస్తుంది. నేను మీకు చెప్పే ప్రతి టూల్ మీద కూడా డీటెయిల్ వీడియో ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ అలాగే మరొక టూల్ వచ్చేసరికి, అంటే ఇన్ని పద్ధతులు ఉన్నాయని తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ అలాగే
గ్రోమో అనే ఒక మొబైల్ యాప్ ఉంది, ఐడియా ఉందా? ఈ గ్రోమో అనే ఒక మొబైల్ యాప్ ఉంది. ఇది ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు మనీ ఎర్న్ చేయడానికి. ఏం చేయాల్సి ఉంటుంది? ఫ్రెండ్ ఎవరికో క్రెడిట్ కార్డ్ కావాలి, దీని ద్వారా మనం ఆ క్రెడిట్ కార్డ్ లింక్ ఇస్తే సరిపోతుంది. ఇన్సూరెన్స్ కొనాలి, దీని ద్వారా మనం ఇన్సూరెన్స్ ఇస్తే లింక్ ఇస్తే వాళ్ళు జాయిన్ అవ్వగానే మనకి అమౌంట్ వస్తుంది, 3000 5000. ఈ విధంగా ఇది ఒక మంచి మొబైల్ యాప్. నెక్స్ట్ అలాగే ప్రింట్ ఆన్ డిమాండ్ అని చెప్పి విన్నారా? అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక బుక్ రాశాను, ఆన్లైన్ మనీ మంత్ర అని చెప్పి ఒక బుక్ రాశాను. నేను గంప భరత్ ఇద్దరం కలిసి కూడా ఆన్లైన్ మనీ మంత్ర అని బుక్ రాశాను కోవిడ్ టైంలో. అది ప్రింట్ చేయాలి అనుకోండి, మామూలుగా ప్రింట్ చేయాలంటే ఏంటి, ఒకేసారి చాలా ఎక్కువ బుక్స్ ప్రింట్ చేయాలి. కానీ ప్రింట్ అండ్ డిమాండ్లో ఏంటి అంటే ఇలాంటి సైట్స్లో నేను బుక్ అప్లోడ్ చేస్తే ఒక ఆర్డర్ వస్తే ఆ ఒక్క ఆర్డర్కే వాళ్ళు బుక్ ప్రింట్ చేసి పంపిస్తారు. అమెజాన్లో కూడా ఉంది, అమెజాన్ కిండిల్ అంటాం, అమెజాన్ కిండిల్ పబ్లిషింగ్ అంటాం. ఎవరైనా సరే మీరు ఎవరైనా బుక్ రాస్తే ఆ బుక్ని అక్కడ అప్లోడ్ చేయాలి. ఎక్కడ? అమెజాన్ కిండిల్ పబ్లిషింగ్. అక్కడ అప్లోడ్ చేస్తే ఎంతమంది మన బుక్ కొంటే అంతమందికి మనకు రాయల్టీ వస్తుంది. ఎంతమంది మన బుక్ కొంటే అంత రాయల్టీ మనకు వస్తుంది. అలాగే ఈ ప్రింట్ఫుల్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. టీషర్ట్స్ ఉంటాయి, పెన్స్, వాటర్ బాటిల్స్, మగ్స్, ఎవ్రీథింగ్ అండి. ఇదిగోండి హోమ్ యాక్సెసరీస్, ఫ్రేమ్స్. నేనేంటి ఫర్ ఎగ్జాంపుల్ మంచి మోటివేషన్ కొటేషన్స్తో మొబైల్కి సంబంధించినటువంటి మోటివేషన్ కోడ్స్ అన్నీ కూడా మీ మొబైల్ మీద వచ్చేలాగా మొబైల్ కేస్ నేను దీనిలో డిజైన్ చేస్తే ఎవరైనా ఆ మొబైల్ కేస్ కొన్నప్పుడు దే విల్ పే మనీ. నెక్స్ట్ అలాగే ఈ విధంగా మీకు దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, ఒకటి కాదండి, దాదాపు ఇప్పటి వరకు నేను కవర్ చేసినటువంటి ఐడియాసే 365+ ఐడియాస్ ఉన్నాయి ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి. దీనికేం మీది ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటుంది. నెట్లో కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయగలిగితే మనమే నేర్చుకోవచ్చు. లేదు ఒక మెంటర్ ఉంటారు అంటే సెలెక్ట్ ద రైట్ మెంటర్. నేను ఇప్పటి వరకు 2002 నుంచి దాదాపు 300 పైగా సబ్జెక్ట్స్ టీచ్ చేయగలను. ఇప్పటి వరకు ఏ కోర్సు ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఇంకా ఇప్పుడన్నా మీకు ఆన్లైన్ ఉంది. అప్పట్లో నేను నేర్చుకోవాలి అంటే డమ్మీస్ అని ఉంటాయి. ఎంఎస్ ఆఫీస్ ఉందనుకోండి, ఎంఎస్ ఆఫీస్ డమ్మీ అని ఇంతలా బుక్ ఉంటుంది. ఆ బుక్ మొత్తం చదివి నేర్చుకునేవాడిని. ఈరోజైతే మీకు అన్ని వీడియో కోర్సులు వచ్చేసినాయి. మీరు ఇంకా ఈరోజు ఇంకా ఆలోచిస్తున్నారు. సో ఈ ఈటీఎస్వై అని ఉంది. ఇదేంటి అంటే ఎవరైనా సరే చిన్న చిన్న హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారు చేసినా, ఒక చిన్న బుక్ రాసినా, మీరు ఏ వస్తువు అయినా దీనిలో అమ్మచ్చు. మీ వస్తువు ఏదైనా సరే. అలానే ఫోన్లు అమ్ముతాం, బైకులు అమ్ముతాం అని పెట్టకండి. ఇదిగోండి జ్యువెలరీకి సంబంధించో, క్లాతింగ్కి సంబంధించో, ఆర్ట్కి సంబంధించో ఇలాంటి వస్తువులు ఏమున్నా కూడా దీనిలో మనం పెడితే ఈ సైట్కి ఉన్న ట్రాఫిక్ ఎంతో తెలుసా? వరల్డ్ వైడ్గా ఈ సైట్కి ఉన్న ట్రాఫిక్ ఎంతో తెలుసా? దాదాపు 30 కోట్ల మంది ఈ సైట్లో కొనడానికి వచ్చేవాళ్ళు ప్రతి నెల. నెక్స్ట్ అలాగే గమ్ రోడ్ అని ఒక వెబ్సైట్ ఉంది. నెక్స్ట్ అలాగే చెగ్ CHEGG అని ఉంది ఒకటి. ఇది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇవాళ రేపు ఇవన్నీ కూడా ఒకప్పుడు లేవు, ఇప్పుడు కొత్త బిజినెస్ ఇది. ఏంటి, స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతారు, మనం వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తే ఒక క్వశ్చన్కి 180 రూపాయలు పే చేస్తుంది. స్టూడెంట్స్ మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయితే అది, మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయితే ఆ సబ్జెక్టు. చివరిగా ఫైవర్ FIVERR. ఇక్కడ ఏంటి అంటే మీకు ఏ టాలెంట్ ఉన్నా సరే, ఏ ఒకటైనా సరే, అది ఫోటోషాప్ బాగా వచ్చు, దాని ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలంటే మనకేముండాలి? ఒక ముక్కలో చెప్పాలంటే ఏదో ఒక స్కిల్ ఉండాలి. ఒక్క స్కిల్ చాలు. ఏదో సినిమాలో ఉంటుంది కదా ఒక్క అడుగు అని, ఆ టైప్లో ఒక్క స్కిల్ చాలు. అది ఫోటోషాపా, వీడియో ఎడిటింగా, కంటెంట్ రైటింగా, వాట్ ఎవర్ ఇట్. ఒక్క స్కిల్ మనకి ప్రాపర్గా ఐడియా ఉండటం కాదు, ప్రాపర్గా బాగా చేయగలిగేలాగా ఒక్క స్కిల్ ఉన్నా కూడా మనం ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం చాలా ఈజీ. చివరిగా ఒకే ఒక మాట, ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది జీవితాలు మారుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం రెసిషన్ టైంలో నేను జస్ట్ 2 ముక్కల్లో చెప్తాను. 2002లో నా కెరీర్ స్టార్ట్ చేశాను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా ఫస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను.
అప్పటి నుంచే మంత్లీ ఎర్నింగ్లో ఉన్నాను. అప్పటి నుంచి నేను కోర్సెస్ నేర్చుకుంటూ స్టార్ట్ చేశాను. 2007 నాటికి అమీర్పేట్లో JavaNet క్లాసెస్ చెప్పగలిగేలాగా ఉన్నాను నేను. కానీ ఆ టైంలో రెసిషన్ వచ్చింది. ఆ టైంలో రెసిషన్ వచ్చి కంప్లీట్ డిప్రెషన్. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడ్డాం, సెటిల్ అవుతున్నాం అనే టైంలో ఊహించని దెబ్బ. అన్ని ఇన్స్టిట్యూట్స్ క్లోజ్, ఐటీ జాబ్స్ లేవు, మనం అన్నీ అయ్యే కోర్సులు. సో ఇంకా అవకాశం లేదు. ఆ టైంలో డిప్రెషన్ ఉన్న టైంలో మొదటిసారిగా నేను ఇంపాక్ట్ గురించి తెలుసుకోవడం జరిగింది. అప్పట్లో సార్ ప్రతిరోజు SMS పంపించేవాళ్ళు, గప్షుప్ అని చెప్పి ప్రతిరోజు SMS పంపించేవాళ్ళు. అలా ఆ రోజు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా హెల్ప్ చేశారు. అందువల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 99% ఫస్ట్ వీడియోస్ చూడండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, వాట్సాప్కి మెసేజ్ చేయండి. మెసేజ్ మాత్రం హాయ్ అని చేస్తారు. నాకు 3 days పట్టింది రిప్లై ఇవ్వడానికి. 3 days తర్వాత హాయ్ అంట, మళ్ళీ తర్వాత హాయ్ అంటారు. ఇలా నడుస్తూ ఉంటుంది ఒక నెల రోజులు. మీరు దేని గురించి అడిగితే ఇవ్వగలిగితే ఆన్సర్ ఇస్తా. అది 1 month పట్టినా 10 days పట్టినా ఖచ్చితంగా ప్రతి మెసేజ్కి అయితే రెస్పాండ్ అవుతాను. టైం పడుతుంది. ఫైన్. 8143 777 977 8143 777. ఇక్కడ 143 అనగానే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. 143 అంటే ఏంటి? ఐ హెల్ప్ యూ. Thank you, Sai Ramesh. Very nice. I request all the core committee members and my dear T Homes members, please come on stage to felicitate Ramesh Garu. Ramesh Garu knowledge మీరు చూశారు కదండి. వారు ఎన్నో అప్డేట్స్ మన ఇంపాక్ట్కి ఇస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు మాట్లాడిస్తూ ఉంటారు. ఏది కొత్తది వచ్చినా నాకు చెప్తూ ఉంటారు, మీరు ఇమ్మీడియట్గా ట్రై చేయమని చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పారండి, ఎవరున్నా సరే వాళ్ళ సంగతి చూసుకుంటారు. ఐ రిక్వెస్ట్ రవీంద్ర, ప్లీజ్ ఫెలిసిటేట్ శివ, సతీష్, కృష్ణమూర్తి రండి. రైట్, రవీంద్ర ధీరా, ఆర్ యు రెడీ? రైట్. మనీష్ ఇది అన్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ అండి. ప్రతిరోజు నా మెసేజ్లో వీరి పేరు వస్తుంటుంది. యా, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, నౌ